తెలంగాణలోకి భారత్ రైస్ అందుబాటులోకి రానున్నట్లుగా నాఫెడ్ తెలంగాణ ఏపీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ తెలిపారు. 5-10 కేజీల రైస్ బ్యాగుల ద్వారా అమ్మకాలు జరుగుతాయని ఆయన అన్నారు. రైతు బజార్ల ద్వారా బియ్యం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే భారత్ ఆటా, దాల్ లాంటివి కూడా పలు స్టోర్లలో అందుబాటులో ఉంచామంటున్న వినయ్తో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. తెలంగాణకి ఎప్పుడు వస్తుంది, ఈ వివరాలన్నింటినీ కూడా ప్రస్తుతం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాఫెడ్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ గారు ఉన్నారు. సార్, ఏంటి అందరూ కూడా భారత్ రైస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుస్తున్నారు, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? సార్, భారత్ రైస్ చూసుకుంటే మనకి నిన్ననే అలొకేషన్ వచ్చింది సార్. తెలంగాణకి మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణకి 10,000 టన్స్ అలొకేట్ చేశారు. దానికి సంబంధించి నాఫెడ్కి నియర్లీ 4,500 మెట్రిక్ టన్స్ అలొకేట్ చేశారు. త్వరలో నిజామాబాద్లో ఒక మిల్లర్ని మేము ట్యాగ్ చేశాము. అతను షార్ట్లీ ఒక 2-3 డేస్లో స్టాక్స్ చూసేసి లిఫ్ట్ చేసేసి దాన్ని సిల్క్ సార్టెక్స్ చేసి దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేయాలి. కాబట్టి ఒక 4-5 డేస్లో ఈ భారత్ రైస్ అవైలబిలిటీ ఉంటుందని వీఆర్ ప్లానింగ్ అండి. అంటే చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే ఈ భారత్ రైస్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి అనుమానం ఉంది. సార్, భారత్ రైస్ ప్రస్తుతానికి అయితే నిజామాబాద్ మిల్లర్ని ట్యాగ్ చేశాము. అతనితో టైఅప్ అయ్యి అతను ఆల్ ఓవర్ తెలంగాణలో ఇది మొబిలైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. ఎన్ని ప్లేసెస్లో ఉండే అవకాశం ఉంటుంది? సార్, ఇన్ని నంబర్స్ అని నేను చెప్పలేను. మొత్తం ఎంటైర్ తెలంగాణతో లెంత్ అండ్ బ్రెత్లో మేము మొబిలైజ్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ అండి. సార్, ఓన్లీ భారత్ రైస్ అంటే ఎన్ని కేజీలు ఇస్తారు, దానికి ఏమైనా క్రైటీరియా ఉందా? భారత్ రైస్ కేజీ ప్యాకింగ్ వచ్చేసి 5 కేజీ 10 కేజీ ప్యాకింగ్ అండి. ఒక వినియోగదారునికి ఒక ప్యాకెట్ ఇస్తామండి. 5 కేజీస్ ఆర్ 10 కేజీస్, ఇట్స్ అప్ టు హిమ్. మొబైల్ నెంబర్ ఇస్తే సరిపోతుందండి. మొబైల్ నెంబర్ అంటే ఫ్యామిలీకి ఎంతమంది అయినా తీసుకోవచ్చా, లేకపోతే దానికి లిమిట్ ఎలా ఉంటుంది? సార్, అలా లిమిట్ అయితే ఏం పెట్టలేమండి. ఒక వ్యక్తికి 10 కేజీస్ ఇస్తామని అనుకున్నాము. అదే సార్, ఇది కంటిన్యూ ప్రాసెసా లేకపోతే ఎలా ఉంటుంది? సార్, ప్రస్తుతానికి కంటిన్యూస్ ప్రాసెస్ గురించి అంటే నా దగ్గర ఎటువంటి క్లూ లేదు. ఇప్పుడు యాజ్ ఫార్ యాజ్ స్టాక్ ఉన్నంత వరకు మేము ఇస్తామండి. అది సార్, ఎట్లా అది అంటే ఆటోలోనే దిగుతా లేకపోతే ఇక్కడ ప్లేసెస్లో అవైలబుల్? నాట్ ఓన్లీ ఆటోస్, రిలయన్స్ స్టోర్స్లో ఇప్పుడు రత్నదీప్కి కూడా ఇచ్చామండి భారత్ దాల్. ఏదైనా సరే బిగ్ రీటైల్ చైన్తో వీ విల్ టైఅప్ అండి. ఓవరాల్ గవర్నమెంట్ ఉద్దేశం ఏమంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. సార్, ఇంకొకటి ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పారు, కాకపోతే హైదరాబాద్లో ఒకవేళ వస్తే ఎన్ని ప్లేసెస్ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే మేజర్ లొకేషన్స్ ఉంటుందా, ఎలా అంటే వాళ్ళు డిసైడ్ అవుతుందా లేకపోతే మీరు? ఇనిషియల్లీ వీఆర్ ప్లానింగ్ టు మొబిలైజ్ ఇన్ ఆల్ రైతు బజార్స్ అండి, మేజర్ రైతు బజార్స్. ఎందుకంటే ప్రజలు బాగా అక్కడ క్రౌడింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్లేస్ చేయడానికి వీఆర్ ట్రయింగ్ అండి. మొత్తానికి ఎన్ని రోజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? సార్, మాక్సిమం 1 వీక్ డేస్, 1 వీక్ అది 1 వీక్. ఇప్పుడు ఎందుకంటే మేము ఎఫ్సిఐ నుంచే లిఫ్ట్ చేయాలి. ఎఫ్సిఐ వాళ్ళ దగ్గర నుంచి ఆర్ఓ రావడం వల్ల ఒక 1 వీక్ టు 10 డేస్ పడుతుందండి. ఫస్ట్ వాళ్ళ అవైలబిలిటీ చూడాలి, తర్వాత ఆర్ఓ ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎఫ్సిఐని బేస్ చేసుకొని ఉంటుంది, వాళ్ళ అవైలబిలిటీ బట్టే ఉంటుంది స్టాక్ అన్నది. మొత్తానికైతే మరొక వారం నుంచి 10 రోజుల లోపల ఏదైతే ఎఫ్సిఐకి సంబంధించిన నిధులు ఉంటాయో వాటన్నింటిని బేస్ చేసుకునే ఈ రైస్ అనేది కూడా పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా తెలంగాణలో నిజామాబాద్కి సంబంధించిన డీలర్ నుంచే మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే సమయంలో హైదరాబాద్కి వచ్చేసరికి మాత్రం ఎక్కువగా కూడా రైతు బజార్లు ఉంటాయి కాబట్టి వాటి ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ఆర్కే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.